దానికి ఒక బుద్ధుడు, ఒక మహాత్మా గాంధీ, ఆ తర్వాత కలాం. ఎట్లా బతికిండు ఆయన, ఎంత గొప్పగా జీవించిండు, ఏ స్థాయికి పోయిండు ఆయన. ప్రపంచ స్థాయిలో సైన్స్ని భారతదేశంలో స్వదేశీ విజ్ఞానంతోన ఆయన రాకెట్ మిసైల్ మ్యాన్గా పేరు తెచ్చుకుంది. కాబట్టి 4 లక్షల రూపాయలతో మేము 10 కిలోవాట్స్ యొక్క సోలార్ని మేము పెట్టాం. 360 రోజులు మాకు సోలార్ వస్తుంటుంది. మాకు అన్ని అంటే కరెంటు ఏదైతే బొగ్గుతో తయారు చేసిన కరెంటు ఉందో అది అన్సస్టైనబుల్ కరెంటు, అది అస్థిరమైనటువంటి దాన్ని ఏమంటారు విద్యుత్ శక్తి. సుస్థిరమైనటువంటి విద్యుత్ శక్తి ఏంటంటే సూర్యుడు, నేచర్. సూర్యుడు అంటే నేచర్ సైన్స్. ఏం సైన్సు? నేచర్ సైన్స్. ఇప్పుడు చెర్ల పోయి ఇల్లు కట్టుకొని ఎడ కట్టుకున్నావు ఇల్లు? చెర్ల కట్టుకొని మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయని చెప్తారు మనుషులు. ఏం చెప్తారు? మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, వార్డు మెంబర్ పట్టించుకుంటలేడు, ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు, మినిస్టర్ పట్టించుకుంటాడు, ఆఖరు ముఖ్యమంత్రుడు పట్టించుకుంటాడు. నువ్వు ఎడగట్టుకున్నావు ఇల్లు పోయి? ఎడగట్టుకున్నావు? గంగమ్మ ఇంట్లో కట్టుకున్నావు. ఎడగట్టుకున్నావు? గంగమ్మ ఇంట్లో. అది నీళ్ళ? అరే ఆ చెర్ల కోటాను కోట్ల ప్రాణికోటు బతాయి, కప్పలు బతాయి, పాములు బతాయి, చేపలు బతాయి, ఎన్నో జీవరాశులు, ఎన్నో బ్యాక్టీరియా, ఎన్నో రకమైనటువంటి ఎకలాజికల్ సిస్టమ్, బయోడైవర్సిటీ ఉంది, జీవ వైవిధ్యం ఉంది. అలాంటి చెరువు, ఆ చెరువు నీళ్ళు లాగే రామకిషన్ సార్ డాక్టర్ అయింది. అప్పాయపల్లి చెరువు నీళ్ళు లాగే డాక్టర్ రామకిషన్ గారు డాక్టర్ ఎంబీబీఎస్ అయ్యిండు, ఎండీ అయ్యిండు, ప్రొఫెసర్ అయ్యిండు, మహబూబ్నగర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ అయ్యిండు, నారాయణపేట కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యిండు, ఉస్మానియా కాలేజీలో ప్రొఫెసర్ అయ్యిండు. మా రామచంద్ర నేలకొండపల్లి నీళ్ళు తాగి, చెరువు నీళ్ళు తాగి డాక్టర్ అయ్యిండు. మీరంతా చెరువు నీళ్ళు తాగిన వాళ్ళే, గ్రామాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళే. హైదరాబాద్ ఉంటే నల్ల నీళ్ళు తాగి ఉంటారు, కోరు నీళ్ళు తాగి ఉంటారు. కానీ మేమందరం చెరువు నీళ్ళు తాగినాం. మా ఊర్లలో చెరువులు ఉన్నాయి, మీ ఊర్లలో చెరువు ఉన్నాయి. కానీ ఇప్పుడు చెరువులు కనబడతలేవు. ఏం కనబడతలేవు? దాని మీద ఇప్పుడు లొల్లి అవుతుంది ఈ మధ్యకాలం, చూస్తున్నారు టీవీలలో చెరువుల మీద. కాబట్టి సోలార్ అనేది గాంధీ ఏం చెప్పిండు, కరెంటు అనేది మీకు సూర్యుడు ఉన్నంత కాలం మీకు కరెంటు సుస్థిరంగా వచ్చేది సౌరశక్తి అని చెప్పిండు. ఆ విజ్ఞానాన్ని ఇచ్చిండు. ఆయన శాస్త్రవేత్తనా కాడా? గాంధీ సైంటిస్టా కాడా? చెప్పిండు కదా, సైంటిస్టే కాదా? గట్టిగా చెప్పాలి సార్. మీరు నిద్రపోతే మాకు కూడా కొద్దిగా బలహీనత వస్తుంది, మీరు హుషారు ఉంటే మాకు హుషారు వస్తుంది, జోస్ వస్తుంది. ఏమంటున్నా? మహాత్మా గాంధీ మొట్టమొదటి ఏం చెప్పిండు, పైనుంచి కిందికి వస్తున్నా సస్టైనబుల్ ఎనర్జీలా రెనబుల్ ఎనర్జీ అన్నాడు. రెనబుల్ ఎనర్జీలా సౌరశక్తి అన్నాడు. వెండి మిల్స్ అంటే పంకాలు తెలుసు కదా, వెండి మిల్స్ తెలుసుగా మీకు. పంకాలతో కరెంటు వస్తుంది, అంటే గాలితో కరెంటు, సూర్యునితో కరెంటు, గాలితో కరెంటు. మూడోది గోబర్, అంటే ఆవుల పెడుతుంది. ఆవులు అంటే మళ్ళీ సమస్య మీకు. ఆవులు అనగానే ఏం ఆవులు రాని మేము పిల్లల్ని అడిగితే జెర్సీ ఆవు సార్ అంటాడు. ఏం ఆవులు అంటే హెచ్ఎఫ్ అంటాడు. ఆవులు కావురా బాబు. ఆవులు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఒంగోలులో వచ్చినటువంటి ఒక ఆవు, పొంగనూరులో వచ్చినటువంటి ఒక ఆవు, తెలంగాణలో అచ్చంపేట అడవుల్లో వచ్చినటువంటి ఆవు, అంటే జీవ వైవిధ్యంలో వచ్చినటువంటి భారతదేశంలో జాగ్రఫికల్గా, భౌగోళికంగా, నైసర్గికంగా కొన్ని అద్భుతమైనటువంటి ప్రాణులు మనల్ని బతికించడానికి వచ్చినటువంటి గోవులు. వాటిని వదిలిపెట్టేసి మనం ఇవాళ జన్ను మార్పిడి చేసినటువంటి ఆవుల యొక్క పాలు తాగుతుండు, వాటితో రోగాలు వస్తుంది. జన్ను మార్పిడి చేసిన కోడి మాంసం తింటుండు, వాటితో రోగాలు వస్తుంది. కాబట్టి ఇవాళ ఎంత లాభం అంటే 4 లక్షలు మేము పెడితే మాకు 4 ఏళ్లలో మా కరెంటు పైసలు మేము పెట్టిన పైసలు వెళ్ళిపోయినాయి. వచ్చే 20 ఏళ్లలో ఎంత లాభం? మాకు 25 లక్షల రూపాయలు లాభం. మాకు ఎంత లాభం? 25 లక్షలు. అంటే సంవత్సరానికి 1,40,000 రూపాయలు మాకు లాభం. మరి ఏ కరెంటు మంచిది? ఇప్పుడు ఈ రీడింగ్ చూసుకొని బిల్లులు కట్టే కరెంటు మంచిదా? ఒకసారి మీరు ఇప్పుడు నేను చెప్పేది 10 కిలోవాట్స్, మీ ఇళ్ళల్లో అయితే 3 కిలోవాట్సే సరిపోతుంది. 3 కిలోవాట్సే. 10 కిలోవాట్స్ అయితే 4 లక్షలు అయితే, 5 కిలోవాట్లు అయితే 2 లక్షలు అయితే, 2.5 కిలోవాట్ అయితే 1,00,000 రూపాయలు అయిపోతుంది. 1 లక్ష మీరు పెడితే మీ ఇంటికి కరెంటు ఎప్పటిదాకా? మీరు కాదు 1000 ఏళ్ళ దాకా ఉంటుంది. అంటే సూర్యుడు ఉన్నంత కాలం ఉంటుంది. 1000 ఏళ్ళు కాదు, 1,00,000 ఏళ్ళు కాదు, మనం చెప్పలేము. సూర్యుడు లేకపోతే ప్రాణికోటి ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎంత గొప్ప సిద్ధాంతాన్ని గాంధీ ఇచ్చిండు. మరి ఇప్పుడు మనకు చిన్న చిన్న విషయాలు చెప్తేనే మనం ఏదో పెద్ద శాస్త్రవేత్తలు అంటామే, మళ్ళీ ఆయన ఏకంగా ఒక సస్టైనబుల్ సైన్స్ ఇచ్చింది కదా. అదేవిధంగా రెనబుల్ ఎనర్జీ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే పర్యావరణంలో ఏం చెప్తారు ఆయన? ఏవైతే అడవులు ఉన్నాయో, నల్లమల అడవులు, ఇప్పటిదాకా మా రామకృష్ణ సార్ చెప్పి కదా, తూర్పు కనుమలు అంటాం. నల్లమల అడవులల్లో ఎంత గొప్పగా ఉంటుందంటే అక్కడ గిరిజనులు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చెంచులు, అక్కడ ఉన్నటువంటి జాతులు ఏవైతున్నాయో, మానవ జాతులు,
వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్, వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానం మనకు లేదు. వాళ్ళు ఒక పచ్చి కొమ్మ మనం మర్చిపోయి తెంపితే 10 మందికి వస్తారు మన అందుకు కొమ్మ తెంపొద్దు. ఎందుకు తెంపొద్దు? కొమ్మ తెంపొద్దు. పచ్చి ఎండిపోయిన కర్రలు ఉంటే తెంపుకుంటాం, పచ్చి కొమ్మ తెంపొద్దు. ఎందుకు? మాకు ఆ చెట్టు మాకు తల్లి. అంటే ఎలాంటి చెట్లు అవి? మర్రి, రావి, జువ్వి, మేడి, మారేడు, పెద్ద అది, తర్వాత పెద్దేగు, చిన్నేగు, టేకు, ఇటువంటి ఇలాంటి గొప్ప గొప్ప మహావృక్షాలు. ఇప్పుడు మనమేమో అన్ని ఇప్పుడు విదేశాలకు వెళ్ళి చెట్లు తెచ్చుకొని దాని మీద కొన్ని లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చి మళ్ళా చెట్లు వాతి మళ్ళా చెట్ల వల్ల ఎలర్జీ వస్తున్న పీకనీకి ఒక స్కీము, నాటనీకి ఒక స్కీము. ఎవడని చేస్తాడా ఈ పని? ఊర్లలో ఎంత బాగుంటాయి చెట్లు. గ్రామాలలో చెట్టు పెట్టండి, ఏం పెడతారు రైతులు? 50 చెట్టు పెడతారు. ఏం పెడతారు? కాను చెట్టు పెట్టుకుంటారు. ఏం పెడతాడు? ఇంకా ఇళ్ళలో పెట్టుకోవాలంటే జామ చెట్టు ఉంటుంది, నిమ్మ చెట్టు ఉంటుంది, కొబ్బరి చెట్టు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి ఇళ్ళల్లో. ప్రతి ఇంట్లో ఉండేది. ఇప్పుడు ఏమొచ్చింది? సరే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. అవునండి, పాపులేషన్ పెరిగింది, జనాభా పెరిగింది. ఏం పెరగలే, మన భావదారిద్ర్యం పెరిగింది, మనకు అజ్ఞానం పెరిగింది. మనం ఇదే అజ్ఞానాన్ని మహాజ్ఞానం అనుకొని, ఇదే అభివృద్ధిని మహాభివృద్ధి అనుకొని ఇలా పడి వస్తున్నాం. కాబట్టి ఇవాళ మీరే చెప్తున్నారు సోలార్ వల్ల ఎంత లాభం. సింపుల్ టెక్నాలజీ. మీరు దాని మీద దృష్టి పెట్టండి, దాని మీద మీరు శ్రద్ధ వహించుకోండి. పిల్లలు అద్భుతమైనటువంటి మీరు శాస్త్రవేత్తలు అవుతారు. ఈ దేశానికే కాదు ప్రపంచానికే సోలార్ కరెంటు మీరు అమ్ముకోవచ్చు. ఒక యూనిట్ ఇంత అని కొనుక్కుంటుంది గవర్నమెంట్. నువ్వు వాడుకున్నాక నువ్వు పొదుపు చేసుకుంటే నీ ఇంట్లోకి వెళ్ళి వచ్చింది 2 ఉంటాయి. ఒకటి ఏసీ ఉంటుంది, ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంటు. ఒకటి డీసీ అంటారు, డైరెక్ట్ కరెంట్ అంటే. 2 ఉంటాయి సోలార్లో. డీసీ అంటే డైరెక్ట్ వస్తుంది, ఆల్టర్నేటివ్ అంటే అది మళ్ళీ రొటేట్. అది ఈ డీసీ ఏం చేస్తుంది? డైరెక్ట్ వాళ్ళకి పోతుంది, కరెంట్ వాళ్ళకి. మిగిలిపోతే మనకు సరిపోతుంది. మనకు సరిపోగా మిగులుతాయి. అంటే నీకు ఎట తెలుస్తుంది? నీకు 2 యూనిట్లు సరిపోతుందా, 3 యూనిట్లు? మీరు చెప్తే కిలో వాట్స్ లెక్కన మీరు చెప్తారా? ఇప్పుడు మేము 10 కిలో వాట్స్ పెట్టినాం ఇబ్రాహీంపట్నంలో. 10 కిలో వాట్స్ అంటే మాకు తెలుసుగా, బిల్ కట్టినాం కదా 12,000. కాబట్టి 10 మీరు తెలుస్తుంది మీ ఇంట్లో ఎంత ఉందని. కాబట్టి ఇది మహాత్మా గాంధీ సస్టైనబుల్ ఎనర్జీ కోసం చెప్పినటువంటి సోలారు, వెండి మిల్స్, రెనబుల్. అది మన వేస్ట్ మేనేజ్మెంట్. అంటే పెళ్ళిళ్ళు చేస్తున్నాం కదా, పెళ్ళిళ్ళలో మనం ఏం చేస్తున్నాం? ఒక లారీ లోడు అన్నము, కూరగాయలు అన్నీ కూడా వేస్టేజ్ అవుతుంది. ఆ వేస్టేజ్నంతా కూడా కరెంట్ తయారు చేస్తుంది వేస్ట్ మేనేజ్మెంట్. అదేవిధంగా గోబర్, పేడని మనం కరెంటుగా తీసుకుంటే ఆ పేడ ఇంకా నాణ్యత పెరిగి వర్మీ కంపోస్ట్ అవుతుంది. అంటే ఎంత గొప్ప సైన్స్ చూడండి ఇది వారు చెప్పింది.